సో హాయ్ గైస్ 'పుష్ప 2' టోటల్ కలెక్షన్ వచ్చేసరికి 1872 కోట్ల గ్రాస్ వచ్చిందని లాస్ట్ మనకైతే పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అలా చూస్తే 'బాహుబలి 2' రికార్డ్ అయితే 'పుష్ప 2' సినిమా ఈజీగా బ్రేక్ చేసినట్టే. ఇది రియల్ కలెక్షనా? ఫేక్ కలెక్షనా? వీళ్ళు దింపిన కలెక్షన్ మనం నమ్మొచ్చా? లేదనేది మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో 'పుష్ప 2' డే 1 నుంచి ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టుకుంటే అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. డే 1 కాకుండా ఫస్ట్ వీకెండ్, సెకండ్ వీకెండ్ 1000 క్రోర్స్ ఫాస్టెస్ట్‌గా 'పుష్ప 2'ని కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకా 1500 కోట్ల గ్రాస్ ఫాస్టెస్ట్‌గా కొట్టింది కూడా 'పుష్ప 2' సినిమా. అలా చూస్తే 'పుష్ప 2'కి 21,000,000 టికెట్స్ అయితే అమ్ముడుపోయిందని చెప్పుకోవచ్చు బుక్ మై షో యాప్‌లో. ఇది మన 'బాహుబలి 2' కన్నా 'కేజీఎఫ్ చాప్టర్ 2' కన్నా, 'ఆర్ఆర్ఆర్' కన్నా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అలా బుక్ మై షోలో ప్రెజెంట్ ఆల్ టైమ్ రికార్డ్‌గా అయితే 'పుష్ప 2' సినిమానే ఉందని చెప్పుకోవచ్చు. సో 'పుష్ప 2' ఈజీగా 1900 కోట్ల గ్రాస్ వచ్చిందని మనమైతే నమ్మొచ్చని చెప్పుకోవచ్చు. ఇది రియల్ కలెక్షనే. ఫేక్ కలెక్షన్ అస్సలకి కాదు భయ్యా. ఎందుకంటే టికెట్స్ చూస్తే మనకైతే అర్థమైంది. టికెట్ చూస్తే ఏ లెవెల్‌లో అమ్ముడుపోయిందో మనకు సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. 'బాహుబలి 2' సినిమా లాగా 150, 100, 200 టికెట్ ప్రైస్ పెట్టలే. ఈ సినిమాకి అసలకి డే 1 అయితే 1000, 1500 అట్లా పెట్టిర్రని చెప్పుకోవచ్చు. టికెట్ ప్రైస్ అయితే నిజంగా అరాచకం అదైతే. సో యెస్ 'పుష్ప 2' మన 'బాహుబలి 2' రికార్డ్‌ని బ్రేక్ చేసి 1872 కోట్ల గ్రాస్ వచ్చిందని ఆ కలెక్షన్ అయితే రియల్ కలెక్షనే మనమైతే నమ్మొచ్చు. సో మీరు నమ్ముతారా లేదా అనేది జెన్యూన్ హానెస్ట్‌గా అయితే కామెంట్ చేయండి. ఈ కలెక్షన్ అనేది మీరు రియల్ అనుకుంటుర్రా? ఫేక్ కలెక్షన్ అనుకుంటున్నారా? ఇది జెన్యూన్‌గా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు థాంక్ యూ సో మచ్. వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో సీ యూ. బాయ్ బాయ్. టాటా. నెక్స్ట్ వీడియోలో.